మనకి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు ఉంటాయి. పూర్వమీమాంస ధర్మాన్ని ప్రతిపాదన చేస్తుంది, అందుకే దానికి ధర్మమునందు అనురక్తి కల్పించేటటువంటి శాస్త్రము అని ధర్మ జిజ్ఞాస అని పిలుస్తారు. ఉత్తరమీమాంస పరావిద్యని చెప్తుంది, అపరావిద్యని మిగిలినవి చెప్తాయి. పరావిద్య అంటే మోక్షమునకు కారణమైనటువంటి వేదాంత శాస్త్రం. అది కేవలము కూడా బ్రహ్మ జిజ్ఞాస అంటారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే కేవలము జ్ఞానమునందు అనురక్తి. ఆ జ్ఞానము ఎవరికి కలుగుతుందో వాడే మోక్షమునకు అర్హుడవుతాడు. వాడు జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి కూడా మోక్షాన్ని పొందేసిన వాడే. శరీరం పడిపోయిన తరువాత పొందేది విదేహ మోక్షం. జ్ఞానము కలిగిన కారణం చేత శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందేస్తాడు. అందుకే కురుడిని పూర్ణాహుతిలో వాడతారు. అది పెంకు నుంచి విడిపోతుంది. శరీరంలో ఉన్న గుడుగుడులాడుతూ తాను వేరుగా ఆత్మగా ఉంటాడు, సాక్షిగా శరీరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ జ్ఞానమునకు ఎవరు చేరిపోయాడో అటువంటి వాడికి విహిత కర్మ నిషిద్ధ కర్మ అన్న రెండు మాటలు అన్వయం అవ్వవు. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అదిగో అటువంటి మహాజ్ఞానులలో అగ్రగణ్యుడెవరు అంటే స్వామి హనుమ. సాధారణంగా లోకంలో హనుమ అనేటప్పటికీ ఏం చెప్తామంటే ఆయన చాలా గొప్ప బలవంతుడు అంటారు. భజరంగ బలి అంటుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా ఆయనది ఉక్కు ముక్క లాంటి శరీరం అంటారు. కానీ యథార్థం మనకు అదొక్కటే కాదు. అసలు హనుమ యొక్క తత్వాన్ని అద్భుతంగా అనుభవించిన మహాపురుషుల్లో ఒకడు సంతు గోస్వామి తులసీదాస్. తులసీదాస్ గారు ఆయన మీద కొన్ని ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. హనుమాన్ చాలీసా చేసే అలవాటు ఉన్నవారు ఆ ప్రార్థనా శ్లోకాలు చేస్తారు. అవి సంస్కృతంలో ఇచ్చారు ఆయన. దాన్ని ఆ ప్రార్థనా శ్లోకం చెప్తూ అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కుశానం జ్ఞానినామగ్రగణ్యం అంటారు తులసీదాస్ గారు. అతులిత బలధామం, అతులిత అంటే పోల్చడానికి ఇక అటువంటి బలం ఉన్నవాడు లేడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.